కొల్లూరు లాంటి ప్రాంతాల్లో చాలామంది ఉండట్లేదు వారు కేటాయించినప్పటికీ. మీరు చెప్తున్న కారణంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో అంటూ ఇతర మౌలిక సదుపాయాలు కూడా లేవనే ఒక కంప్లెయింట్ ఉంది సార్. దాన్ని ఏ విధంగా సెట్ చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు మనకు అలాట్ చేసిన వాళ్ళు కూడా ఒక 15,000 ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. అంటే కొల్లూరులోనే ఒక 7,000 ఇల్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అంటే లాస్ట్ 2 ఇయర్స్లో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ చాలా ఫండ్స్ అలొకేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లూరులో ఇల్లులు పూర్తి అయ్యి ఉండే, కానీ హై టెన్షన్ కరెంట్ లైన్లు లేకుండే, ఎస్టీపీ ఆపరేషన్లో లేకుండే, అక్కడ స్కూల్ లేకుండే, ఆసుపత్రి లేకుండే. ఇప్పుడు అక్కడ అంగన్వాడీ నడుస్తుంది, హై స్కూల్ దాకా నడుస్తుంది, ఆల్రెడీ 250 మంది పిల్లలు చదువుతున్నారు, కొత్త స్కూల్ భవనం కూడా నిర్మాణం జరుగుతుంది, అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది, అంబులెన్సెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు సదుపాయాలు 100% ఉన్నాయి. కానీ కారణాలు ఏంటంటే ఇప్పుడు పంజగుట్ట నుంచి, ఖైరతాబాద్ నుంచి, ఇక్కడ యూసుఫ్గూడ నుంచి కొల్లూరుకి అలాట్ చేశారు చాలామంది బెనిఫిషరీస్ని. వాళ్ళు అక్కడ వెళ్ళడానికి చాలామంది సిద్ధంగా లేరు. 30-40 కిలోమీటర్స్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆర్టీసీ కూడా, బస్సెస్ కూడా అక్కడ సౌకర్యాలు చాలా ట్రిప్స్ నడుస్తున్నాయి, లోపల దాకా కూడా వస్తున్నాయి, కానీ వీళ్ళు రావట్లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం, కానీ ఇంకో చివరి అవకాశం అనేది ప్రభుత్వం ఇస్తుంది. బై ఫిబ్రవరి ఎండ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇల్లు, అంటే వాళ్ళు అక్కడ కంప్లీట్గా షిఫ్ట్ అయితే వాళ్ళకి ఆ ఇల్లు అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇంకా లక్షల మంది ఇల్లు లేకుండా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనం ఇల్లులు ఖాళీగా పెట్టుకోలేము. అంత అవన్నీ ఒక్కొక్క ఇల్లు 20 నుంచి 30 లక్షలు వర్త్ ఉంటుంది. అట్లా ఖాళీగా పెట్టుకోలేము. సో ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది, వేరే ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి. సో ఇప్పుడు అన్ని డబుల్ బెడ్రూమ్లో మంచి సదుపాయాలు అయితే ఉన్నాయి. ఎవరైతే ఆక్యుపై చేయలేదో మీరు అందరు కూడా వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయిపోవాలని ఈటీవీ ద్వారా నేను అందరినీ కోరుతున్నాను. షిఫ్ట్ అవ్వని పక్షంలో తదుపరి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం చివరిలో ఉన్నప్పుడు చాలామంది కేటాయించారు సార్ జిహెచ్ఎంసీలో. వారందరి అంటే మళ్ళీ పునఃపరిశీలిస్తున్నారు, మళ్ళీ అందులో కొన్ని రద్దు చేస్తారని ఒక ప్రచారం చెప్తుంది. అలాంటిది ఏం ప్రక్రియ ఉంది? లేదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో 65,000 మంది బెనిఫిషరీస్ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ కీస్ కూడా ఇచ్చాము, వీళ్ళకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చాము. సో వాళ్ళు ఒక 40,000 మంది షిఫ్ట్ అయిపోయారు. ఇంకా ఒక 20,000 మంది దాకా పెండింగ్ ఉన్నారు. ఈ ఎవరైతే ఇంకా షిఫ్ట్ కాలేదో వాళ్ళకు నోటీసెస్ ఇచ్చాము. ఎందుకంటే అన్ని సంఖ్యలో ఇల్లులు మనం ఖాళీగా పెట్టుకోలేము. ప్రజలు కూడా ప్రశ్నిస్తారు, అంటే ఇల్లు లేని వాళ్ళకు ఇస్తే ఎందుకు ఉండట్లేదు, మళ్ళీ ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలామంది మేము ఇక్కడే ఉన్నాం కదా మాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ మీద మనకు చర్యలు తప్పవు. అదర్వైజ్ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఎట్లా చేస్తున్నారంటే మనం సర్వేకి వెళ్తే అప్పుడు మాత్రం వచ్చి కనబడిపోతున్నారు. మనం సర్వే కూడా ఒకసారి చేశాం. అలానే సాటర్డే సండే మాత్రం వెళ్ళేసి ఇల్లు కడిగించి శుభ్రం చేసేసి వచ్చేస్తున్నారు. సో అలాంటి దానికి కాదు, ఇదేమో గెస్ట్ హౌసో వీకెండ్ హౌసో కాదు, ఇది ఇల్లు లేని నిరుపేదల కోసం కట్టిన ఇల్లులు. సో మీరు ఉంటారంటే వెళ్ళి ఉండండి, లేకపోతే అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనేది దట్ ఈస్ ది గవర్నమెంట్స్ స్టాండ్. ఇక నుంచి సెలెక్ట్ చేయబోయే వాళ్ళలో ఇప్పుడు అంటే ప్రజాపాలన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారా? అంతకుముందు కూడా కొంతమంది దరఖాస్తు చేసుకొని అలాట్ కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఈసారి తీసుకుంటారా? అంటే ఇప్పుడు మనం ఈ స్కీమ్ అన్నింటిలో ప్రజాపాలన దరఖాస్తులే మనకు బేసిస్. ఎందుకంటే దానికి డేటాబేస్ ఉంది, వాళ్ళు ఇల్లుకి వెళ్ళి సర్వే చేశాము, వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు పరిస్థితి ఏంటిది, ఎలాంటి ఇల్లులో ఉంటున్నారు, ఈ అన్ని డేటా మన దగ్గర ఉంది. దాంట్లో అప్లై చేయని వాళ్ళ గురించి మన దగ్గర డేటా లేదు. సో ఇప్పుడు ప్రజాపాలనలో 85 లక్షల కుటుంబాలు అప్లై చేశాయండి. అప్లై చేయని వాళ్ళు అనేది ఎవరు లేరు. అట్లా ఒకటో రెండో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో, మున్సిపల్ ఆఫీసెస్లో, జిహెచ్ఎంసీలో సర్కిల్ ఆఫీసెస్లో, డిప్యూటీ కమిషనర్ ఆఫీసెస్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేవి ఉన్నాయి. మీరు అక్కడ వెళ్ళి ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. అది నిరంతర ప్రక్రియనే. ఎవరైనా విడిపోయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే మీ ఇంటికి కూడా ఇందిరమ్మ ఇల్లు సర్వేకి వస్తాం, అప్పుడు మీరు కూడా డేటాబేస్లో వచ్చేస్తారు. పోచారం బండ్ల కూడా ఇలాంటి రాజీవ్ స్వగృహ కూడా ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి సార్. వాటిని కూడా చాలామంది ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి అలాట్ చేస్తారా? దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. రాజీవ్ స్వగృహాల్లో ఈ పోచారం అండ్ బండ్ల కూడా అది 1 BHK హౌసెస్ 12 lakhsలో ఇచ్చాం. 2 BHK హౌసెస్ 16 to 19 lakhs. అదే ప్రాంతాల్లో ఇప్పుడు 40 లక్షలకు పోతున్నాయి 2 BHK హౌసెస్. అక్కడ 19 lakhsకి ఇచ్చాం. మంచి క్వాలిటీ హౌసెస్ ఇవి. బండ్ల కూడా ఇప్పుడు 100% పోయినాయి.
మనకు ఆ 100 ఇళ్ళకి 1000 మంది లాటరీకి వచ్చారు. మనం లాటరీ ప్రక్రియ చేశాము, యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ చేశాము, అందరూ చూసుకున్నారు. ట్రాన్స్పరెంట్గా బెనిఫిషియరీస్ ద్వారానే లాటరీ తీయించాం. అది 100% అయిపోయినాయి. బండ్లగూడలో ఇప్పుడు ఒక్క ఇల్లు కూడా లేవు ఖాళీగా. పోచారంలో ఇంకా కొన్ని ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ దాంట్లో 2000 పైసలకి ఇల్లులు ఉంటే 1500 దాకా ఆక్యుపై అయినాయి. అక్కడ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అలా ఉంది. ఇంకా ఒక 500 హౌసెస్ ఉన్నాయి, 2 BHK అండ్ 1 BHK. 3 BHK అన్నీ పోయినాయి, 2 BHKలో కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి, 1 BHK కొన్ని మిగిలి ఉన్నాయి. సో ఈ 500 హౌసెస్లో కూడా ఇప్పుడు మొన్న ఒక 100 హౌసెస్కి అలాట్మెంట్ ఇచ్చాము. అది మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇంకా ఎవరు వచ్చి అప్లై చేసినా కూడా వాళ్ళకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అట్ దట్ ప్రీడిటర్మైన్డ్ రేట్. సో అవి కూడా ఒక మంచి అవకాశమే. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న వాళ్ళకి మంచి ఇల్లులు, మంచి గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే చాలా తక్కువ ధరలో, మార్కెట్ ప్రైస్లో 50%కి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ఇందిరమ్మ ఇళ్ళ మొదటి విడత ప్రక్రియ అంతా కూడా చురుగ్గా కొనసాగుతుంది. అదేవిధంగా రెండో విడతకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా ఏ విధంగా చేయాలనే అంశంపైన ప్రభుత్వం చురుగ్గా కసరత్తు కొనసాగిస్తున్నట్టు గౌతమ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.